परशुरस्तु ते निवाते त्वाभिवर्षणस्वस्ति मेऽस्तु वनस्पते स्वस्ति मेऽस्तु वनस्पते नमः सकृत्सते रुद्राय नमो रुद्राय सकृत्सते गोष्ठवसि नमस्ते अस्तु मामाधिगुंसे शिरसि वज्रो नमस्ते अस्तु मामाधिगुंसे पुत्रादेव सकुमे सामगायसि ब्रह्मपुत्र इव सवनेषु सकुंससि स्वस्तिरः शकुने अस्तु प्रतिरः सुमना भव विवाहाकारमेत्या स्वनन्दाय सहस्रमूर्धये सहस्रवादागिरिरोर्बाहवे पुरुषाय शाश्वते सहस्रगौरीकथारिणे नमः सहस्रगौरीकथारिणे नमः वरः पादप्रक्षालमुहूर्त शुभमुहूर्तस्तु ओम नमो स्मरन्दाय सहस्रमूर्तये सहस्रवादागिरिरोर्बाहवे सहस्रनामने पुरुषाय शाश्वते सहस्रगौरीकथारिणे नमः రెండు చేతులు జోడించుకోండి జై జగదంబ మాతాకి పాద ప్రక్షాళ్య అస్య వరః పాద ప్రక్షాళ్య వీర్యం మధురో మధవ్యేన పరమో నాదో మధవ్యో హస్తం ప్రక్షాళ్య ఓం స్వాహా ఓం స్వాహా ఓం స్వాహా మధురస్తు తరంగత్వేన రక్షావతః జగం దర్పేభ్యో అమేనస్తు నిస్తో ఆత్మేషా యేషా మనయంతి చేతః ఏ అంతరిక్షం పరివేక్షయంతి తేన సర్వస్యాపి సర్పాః ओम श्री उमा महेश्वर शांति कल्याणार्थं यज्ञोपवीत सहित रक्षाबंधन धारणं करिष्ये అందరూ కూడా రెండు చేతులతోటి స్వామి వారికి అమ్మవారికి రక్షాబంధనం కట్టడం జరుగుతుంది నమస్కారం చేసుకోవాలి భోలా శంకర భగవాన్ కీ కాశీ విశ్వేశ్వర భగవాన్ విశ్వేత్తానే సమరే माता की गौरी माता की अस्य विवाह महोत्सवे कर्मणि विवाहांगभूत पवित्र यज्ञ द्वितीय यज्ञोपवीत धारण पूजां च करिष्ये यज्ञोपवीत देवताभ्यो नमः నమస్కారం చేసుకోవాలన్నారు అందరూ రెండు చేతులు ఎత్తండి పదే హర హర మహాదేవ భోలా శంకర భగవాన్ కీ భవానీ శంకర భగవాన్ కీ పవిత్రం పరమం పవిత్రం ప్రజాపతే యజ్ఞం వరస్తాదో ఆయుష్యమంగ్రియం గతిమంజలో ప్రయేభ్యోపవేదం పరమస్తు తేజా యజ్ఞవేదాన ముహూర్త శుభముహూర్త అస్తు ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యకాంగమః భద్రాయ ప్రజేదసే మేఘశ్చమాయ నవ్యసే ఓ దేవ
రాజసాగరయంత గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు సజ్జో జాత బాబదేవ అఘోరా తత్పురుషా ఈశానపంచారుషేయ ప్రవరాన్వితా పరశివగోత్రోద్భవస్య సంఘో బ్రాహ్మణేభ్యः శుభం భవతు కాశ్యవావత్సారణైద్రువత్రయారుషేయ ప్రిచ్ఛాశక్తి బాబదేవ అఘోర తత్పురుష ఈశా అస్య దేవస్య దేవదేవస్య లీలా వివాహార్థం అనేక కోటి భువనాంతర్యస్య లోక కళ్యాణార్థం ఏకవింశతి సంఖ్యాయ ఉభయకుల మభయ వంశ పురుషోత్తమ మహాదాన కన్యాదానవహం కరిష్యే కించిత్ ఉవాచ అయ్యా అందరు కూర్చోవాలి కొద్దిగా నిశ్శబ్దం యథాశక్తి కించిత్ హిరణ్యదానం తుభ్యమహం సంప్రదతే నమమా. అమ్మా ఇప్పుడు మీ అందరి దగ్గరికి కూడా అయ్యగారు వస్తారు. కన్యాదానం జరుగుతున్న ఫలితాన్ని అందరూ కూడా స్వీకరించండి. ఓం అథానంత వీర్యస్య శ్రీమదాదినారాయణస్య అతిర్డ్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానాశ్లోకానామథో భాగే చక్రవాల భైరవంచకరమః సుమేరో సహస్రశిఖరాన పరిమహాలాయమాన భణిరాజరాజ సహస్రపదామణిమండల పండితే ఐరావర పుండరీక వామన ఘోరాంజన పుష్పధరణ సార్వభౌమ ప్రతీకాఖ్యా విఘ్న హృండారిణో స్తంభితే శోకవతి శోకవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి అరగావత్యాది పుణ్యపురి విరాజితే. ఓం లోకాలోకాచల వలయతే లవనేక్షుసురా సర్పిత క్షీరమండలై ఐరావత పుండరీక వామన కుముదాంజన సిద్ధవతి గాంధర్వవతి లంకావత్యాది పుణ్యపరాజతే ఇంద్రాగ్నేయమనైరుతే వరణవాజుకుబేర ఈశాన్యాది అష్టదిక్పాలకపాలితే మాహేంద్రామలయ సఖ్యశక్తి హిమవదృశ్యవద్వ్యంత పర్యాత్ర సప్తకులాచల మతంగ హిరణ్య శృంగమాల్యావస్కిస్కింద్రశృంగాఖ్య పంచమహానాగదుష్ఠితే రామశిబీరంతి మృధ్వమనుద్గతి కబీరదశంగాశే బిందు గజాంబరే పతిలీశ మృగభరత స్మీరగాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవనేర కేరళ భారతవంచాల గౌర ద్రవిడ సమ్మిళ ద్రవిడ కర్ణాటక కర్వాట పర్వాట గడపాటాన్యపురీదాంధ్రసాహూర్ణ భోజ కుక్కురు గురు గంధస్వతి కృష్ణవేణి బాహూరా భీమరతి తుంగభద్రా రేణుకా మలాబహారి కావేరి కృతమాలా తామ్రపర్ణ కౌశకీ దండకీ మిత్రా వశిష్ఠ పరవరాకాశ్యా విసరయు సార్వపావరుగుసావతి ఫాల్గుని కరదోయ స్వామి పుష్కరత్న విసహిత శేషా జల శ్రీశీలాది పుణ్యజలాదిష్టితే జంభో ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య దేవాలయే గ్రామ దేవాలయే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో సహస్రావధానే ఏకేక యవావక్రమేణ సర్వరాజి సంహితకాలే బ్రహ్మలోకే సరసమై ధ్రువమండల పర్యంతం కృతరాజే క్రమేణ సర్వరాజి సంహితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస. అమ్మ ఇప్పటి వరకు కూడా అమ్మ అందరు ఇక్కడ శ్రద్ధగా వినాలి. ఒక 15 నిమిషాల క్రితము కళ్యాణం ప్రారంభమైంది. శాంతి కళ్యాణము. మన గ్రామంలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా శాంతి చేకూరాలి. అందరు కూడా ఆయురారోగ్యాలతోటి అందరు కూడా చల్లగా ఉండాలి అని చెప్పి ఆ యొక్క శివుడు పార్వతి స్వరూపాలైనటువంటి ఉమామహేశ్వర స్వామి వారిని విగ్రహ రూపంగానికి ఏ విధంగానైతే పాలు పెరుగు బెల్లం తినిపిస్తాము ఇచ్చినాము. కాకపోతే మన పెళ్లిల ముహూర్తం నిర్ణయించేంత గొప్ప వాళ్ళు ఇప్పటి వరకు పుట్టలే భూమి మీద. ఏ ఋషులు పుట్టలే, ఏ మహర్షులు పుట్టలే. అంటే 365 రోజులు 24 గంటలు స్వామివారి కళ్యాణం చేసుకో. అమ్మవారి వార్షికోత్సవంలో భాగంగా ఇప్పుడు ఈ కళ్యాణం చేస్తున్నాం. ఇప్పటి వరకు మహాసంకల్పం చెప్పిన పంతులు మీ దగ్గరకు వచ్చి మీకు తోచినంత దక్షిణ ఇయ్యండి, మీ పేరు మీదనే, మీ గ్రామస్తుల పేరు మీదనే, మీ ఊరు పేరు మీదనే మన గుళ్ళ అమ్మవారి గుళ్ళ ఈ కళ్యాణం జరుగుతుంది. మాటతో డొప్ప చెప్పేస్తే అయిపోతుందా? గోదాన, భూదాన, హిరణ్యదాన, సువర్ణదాన అంటే కన్యను ఉత్తగా దానం ఇయ్యొద్దు.
మన ఇంట్లో మన బిడ్డని అల్లుంటి ఊరికనే దానం ఇచ్చేస్తామా? ఇంతో అంతో కట్నం ఇస్తాం, పెళ్లి చేసి ఇస్తాము, బంగారం పెడతాం. అంత మనకు శక్తి ఇప్పుడు దొరకదు. కాబట్టి స్వామివారికి అమ్మవారిని కన్యాదానం చేస్తున్నట్టు మనము రూపాయి ఇచ్చిన కన్యాదానం. వాజపేయ, పౌండరీక, అశ్వమేధ మహాయాగాది. ఎందుకటికి దశరథ మహారాజు రాముల వారి తండ్రి అశ్వమేధ మహాయాగం చేసిండు. ఆయన యొక్క రాజ్యంలో సుభిక్షం లేకపోతే అశ్వమేధ మహాయాగం చేసిండు. మనం ఈ కన్యాదానం చేస్తే ఏ ఫలితం వస్తుంది? అశ్వమేధ